కట్టుకున్న బాధ్యకు విడాకులు ఇవ్వాలని లేని పక్షంలో తమ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదని తమ కొడుకుకు ఆ తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడిన సంఘటన గురువారం వెలుగు చూసింది. ఈ మేరకు రూరల్ మండలం కొలమాసనపల్లె పంచాయతీ అయ్యంరెడ్డిపల్లికి చెందిన బాధితులు మోహన్ ప్రేమ దంపతులు మాట్లాడుతూ సుమారు 4 సంవత్సరాల క్రితం అయ్యంరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకటేష్ ఆదిమ్మల తనయుడు మోహన్ కు వీకోట పంచాయతీ కర్రిపల్లె గ్రామానికి చెందిన చంద్రప్ప శాంతమ్మల కుమార్తె ప్రేమను పెద్దల సమక్షంలో అన్ని లాంఛనాలతో పాటు సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించారు. ఈ నేపథ్యంలో 2 రోజుల నుండి ఇంటిలో నుండి నా భార్య బిడ్డను బయటకు గెంటేశారు. బాధితురాలు ప్రేమ మాట్లాడుతూ వివాహ సమయంలో తనకు పుట్టింటి వారు ఇచ్చిన నగలను మా అత్తమామలు అడిగితే నేను ఇవ్వలేదని కక్ష కట్టి మొదటి నుండి తనను వేధిస్తున్నట్లు ఆమె ఆవేదన చెందారు. కావున తమ తల్లిదండ్రులను పిలిపించి నాకు నా భార్య బిడ్డకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. నీకు ఆస్తి ఇచ్చేయలేదు, నీకు ఏమి ఇచ్చేయలేదు, టాటర్ నీకు కష్టపడి జీవితం ధైర్యం అయిపోయి టాటర్ తోలు అంతా తయారయ్యి ఇల్లు ఇక్కడ ఆవుల షెడ్కి మొత్తం ఖర్చు పెట్టి టాటర్ కొన్నాను. నీకు ఏమి భూమి కానీ గవ్వ కానీ ఇచ్చేయలేదు. ఇంటికి కూడా భేమ వేసుకుంటా నువ్వు ఏడ పోతావు పోరా, పోలీస్ స్టేషన్కి పోతావా, కోర్టుకి పోతావా, ఏమిటికి పోతావా, నువ్వు నీ వల్ల ఏమైతే చేసుకోవో అనేసి మా నాన్నని అంటున్నాడు. అందుకనేసి పోలీస్ స్టేషన్కి న్యాయం కావాలనేసి నిన్న వచ్చి నా భార్య వచ్చేసి కేసు ఇవ్వడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం వరకు మేము ఇక్కడే ఉన్నా కూడా రిటర్న్ కేసు మా మీద అది చేసినారు కేసు మళ్ళా వేయడం జరిగింది. దీనివల్ల మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాము. నేను వారిస్తున్నా కానీ నన్ను పక్కకు తోసి నా భార్యని వాళ్ళు పట్టుకొని కొట్టినారు. అందువల్ల మాకు న్యాయం కావాలని కోరుతున్నాము. పెళ్లికి పెట్టిన నగలు ఇవ్వట్లేదనేసి మమ్మల్ని ఎక్కువ టార్చర్ పెడుతున్నారు, ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. అందుకనేసి మాకు ఇది వదిలేరా అనేసి మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు. నా భర్త మోహన్ బాబు, నేను ప్రేమ ఆయన భార్య. నా భర్తనే నన్ను విడదీయాలని మా అత్త మామ నన్ను 4 ఏళ్ళ నుండి టార్చర్ చేస్తున్నారు. అయినా భరించుకొని ఉన్నా కూడా ఇప్పుడు కావలసి నన్ను తన్ని కొట్టి కడుపు మీద ఆపరేషన్ చేసుకుంటే కూడా నన్ను తన్నారు. ఏమి ఎట్లా నా భర్త వస్తే నా భర్తను కూడా పక్కకు తోసేసి వాళ్ళిద్దరూ జుట్టు పట్టుకొని ఆ అమ్మ పట్టుకునేది ఆ ఎప్పకు తన్నేది ఇట్లా చేస్తున్నారు. ఏమి ఎట్లా అనేసి పోలీస్ స్టేషన్కి వస్తే కడుపు నొప్పిన హాస్పిటల్కి పోతే కూడా వాళ్ళు స్కానింగ్ చేసుకోవాలా ఇచ్చేసుకోవాలా అని చెప్పి డబ్బులు లేక మేము కొమ్మన ఉండిపోతుంది. స్టేషన్కి నిన్న వచ్చి ఇట్లా వేధిస్తున్నాను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినారు. నన్ను నా భర్తను నా పాపను వాళ్ళకి ఎప్పుడున్న వాళ్ళకి మా నుండి మాకు ప్రాణహాని ఉంది. వాళ్ళ నుండి మమ్మల్ని కాపాడాల్సిందిగా అధికారులను వేడుకుంటున్నాము. జిల్లా అయ్యంరెడ్డిపల్లి గ్రామం కొలమాసనపల్లి పంచాయతీ. మా అత్త మామలు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. నా భర్త తరమే ఇల్లని ఆయన్ని వేధిస్తున్నాడు. నేను ఫోన్ అంటే నా మొగుడు ఇద్దరిని బయట తరిమేసి బీగలేస్తా అన్నారు, టార్చర్ చేస్తున్నారు. ఇట్లా కాదనేసి పెద్ద మనుషులంతా సర్ది చెప్తే కూడా వాళ్ళు చిత్రహింస పెట్టి నన్ను కొట్టి తన్ని బయట గంటేసి బీగలేసినారు. ప్రియంతా కూడా మంచిలోనే పడిపెట్టినారు. నిన్నంతా పంచాయతీ పోలీసులు పరమేలో ఫిర్యాదు చేశాను. అయినా కూడా వాళ్ళు రాత్రంతా రాజీ పడి సర్ది చెప్పారు. పెద్ద మనుషులు సర్ది చెప్పి రాత్రి పోయినాక ఇంటికి బయట తరిమేసి బీగాలేసి వాళ్ళు రిటర్న్ కేసు మా మీద పెట్టినారు. మిమ్మల్ని న్యాయం కోరమని అడుగుతున్నాను. మాకు మీరే న్యాయం కావాలని అడుగుతున్నాము. ఏమైంది బాబు, ఏం జరిగింది? ఏమంటే నా భార్యని తొరిమేయాలనేసి ముందుగా ఒకసారి వెళ్ళిపోయింది, తొడుకోరాదు నీకు వేరే పెళ్లి చేస్తామని చెప్పినారు. నేను సరే అని వాళ్ళు టైం ఇచ్చి అడిగితే మేము పోరాదామంటే నేనే పోయి తోడుకొని వచ్చిన. ఆ రోజు ఇంకా మాకు ఒకే టార్చర్ పెట్టున్నారు. నీకేమి ఇచ్చేయలేదు, ఆశ ఇచ్చేయలేదు, భూమి ఇచ్చేయలేదు, నేను పోయి బతుక్కో అంటున్నారు. ఫిర్యాదు చేసినాను, కంప్లీట్ కూడా ఇచ్చినాను. మళ్ళీ తర్వాత వాళ్ళు కంప్లీట్ ఇచ్చినారు, కంప్లీట్ కూడా పెడుతున్నారు. ఎందువల్ల అంటే ఇదే వాళ్ళు మళ్ళీ తిరగా కంప్లీట్ చేస్తున్నారు. ఇదే మా ఇది తప్పుడు అది ఇది అనేసి మాకు దీనివల్ల న్యాయం కావాలని కోరుతున్నాను.
మా అన్న భార్య కూడా తొలిమేసినాడు. మా చెల్లెలు కూడా చెడిపోయింది. వాళ్ళ వల్ల టార్చర్ వల్ల ఇదైంది. వాళ్ళ వల్ల మాకు ప్రాణం అవుతుంది.